హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఫైబర్ అధికంగా ఉండే గోడు చిక్కుడుగాయ నువ్వులు వేసి కర్రీ చేశారంటే రుచి చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే టేస్ట్ మాత్రం జన్మలో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 250 గ్రామ్స్ల గోడు చిక్కుడుగాయ తీసుకున్నానండి. గోడు చిక్కుడుగాయ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. గోడ్చిక్కుడుకాయ అంతా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నువ్వులు ఫ్రై అయిపోతే మంచి స్మెల్ వస్తాయండి. ఫ్రై అయ్యాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పీసెస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ 1 ఆనియన్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పీసెస్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ముందే కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్న గోడు చిక్కుడుకాయ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ పెద్ద సైజు ఒక టమాటో తీసుకున్నానండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. గోడు చిక్కుడుకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. గోడు చిక్కుడుకాయలకు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కర్రీ. టమాటాస్ కూడా బాగా కుక్ అయిపోయాయండి. ఒకసారి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల మనం ముందే ఫ్రై చేసుకున్న నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ కుక్ అయిపోయిందండి. ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, చిక్కుడుకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఫ్రెండ్స్, టేస్టీ గోడు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్,